హాయ్ హలో అందరూ బాగున్నారా? ఏంటంటే ఇవేంటియో తెలుసు కదా, తెలంగాణలో బొక్కలు, మేక బొక్కలు అంటారు, ఆంధ్రాలో బౌకెలు అంటారు. అంటే బోన్స్, ఇప్పుడు బోన్స్ వచ్చిందండి. మళ్ళీ బోన్స్ అంటే మరి ఇంగ్లీషా తెలుగా అన్నది, హిందీ అన్నది నాకు తెలియదు. ఇక మనమైతే వీటిని తీసుకొచ్చాము కదా, శుభ్రంగా కడిగాను. కడిగేసి అయితే కుక్కర్లో పడేసాను. కుక్కర్లో పడేసేసి కొంచెం అల్లం వెల్లిపాయ, కొంచెం ధనియాలు, కొంచెం ఉప్పు, పసుపు వేసాను. కారం అయితే వేయలేదు, ఎందుకంటే కారం వేయకూడదు సూప్లో. కారం వేయకుండా మనం ఏంటంటే చేసేది మిరియాల పొడి వేసుకోవాలన్నమాట. సూప్ కదా, మిరియాల పొడి బాగుంటుంది. కొంచెం గరం మసాలా అన్నీ ఒకేసారి వేయాలి, ఆయిల్ వేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ బోన్స్లో మనకి ఇవి అంటారు, ఏమంటారు, నల్లి బొక్కలు అంటాం కదా, నల్లి బొక్కల్లో అది ఉంటుంది అన్నమాట, గుజ్జు ఉంటుంది. కాబట్టి దాంట్లో ఆయిల్ లాగా వచ్చేస్తుంది. కాబట్టి మనం నూనె అసలు వేసుకోవద్దు. ఇక మనం అన్నీ వేసేసి ఆ మిరియాలు అవన్నీ, మిరియాలు కచ్చపిచ్చ దంచాలి, పేస్ట్ చేయొద్దు. కచ్చపిచ్చ దంచేసేసి ఇక మనం దాంట్లో వేసాము. ఇప్పుడైతే నేనైతే దంచడం స్టార్ట్ చేస్తున్నా. ఇక మనం ఎందుకు ఇది వీడియో అని అనుకోవచ్చు, ఎందుకు లేదు, మీకు కూడా చూపిద్దాము. మా పాప డెలివరీ అయ్యి వచ్చింది కదా, ఇంకా 2 టమాటాలు కూడా వేసుకుంటున్నాం. మా పాప డెలివరీ అయ్యి వచ్చింది కదా, కొంచెం బలహీనంగా నీరసంగా ఉంటుంది కదా, ఆ బ్లడ్ పోయి అంత పోయి మరి అనేసి మా బేబీ కోసం అయితే నేనైతే ఈ సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నాకు ఎప్పుడో చేశాను, 10 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం చేశాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. సరే, నాకు ప్రాసెస్ అంతా గుర్తుంది కదా, ఏముంది పెద్ద ప్రాసెస్ అనేసి అయితే నేను మీకు కూడా చూపిద్దామని అయితే పెట్టాను. ఇక మిరియాలు వేసి కచ్చాపిచ్చా దంచేస్తున్నాను. అది అటోటి ఇటోటి పరిగెడుతుంది. సరే, పరిగెత్తిన కాడికి పరిగెత్తుతాయి, ఉన్న కాడికి ఉంటాయి అనేసి అయితే నేనైతే ఇక ఇది అవుతున్నా. మీకు చూపిద్దామని మళ్ళీ అన్నీ ఒక దగ్గరికి వేసి ఇగో ఇన్ని వేసుకోండి అని చెప్దామని. అవి 1 కిలోకి పైనే ఉన్నాయి బోన్స్. ఇక సరేనని అవి దంచుతూ ఉంటే ఊరుకుతూ ఉన్నాయి. ఎట్లుంటాయో తెలుసు కదా మీకు, మిరియాలు అట్లాగే ఉన్నాయి. అందుకని ఇక దంచేసేసి అందులో వేసేసి మనము చేసుకుంటే అయిపోతుంది అనేసి. ఇది ఎవరమైనా తినొచ్చు, మనకు కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు తినొచ్చు, మనకు కొంచెం నీరసంగా ఉన్నోళ్ళు ఈ సూపు ఒక 10 రోజులు, అంటే రోజు కాకపోయినా ఒక 2-3 రోజులకు ఒకసారి చేసుకున్నా, ఒక 1 కిలో తెచ్చుకుంటే 3 రోజులు తాగొచ్చు ఆ సూపు. ఇక మనం సరేలే, ఏ రోజుకి ఆ రోజు అంటే రోజు కొన్ని వేసుకొని మనం చేసుకోవచ్చు, తాగితే మరీ మంచిది. ఇది ఒకటి. మళ్ళీ ఇక నేను మిరియాలు అయితే వేస్తున్నా, మూత పెడతా. ఇది ఒకటండి, పప్పు కూడా, కందిపప్పు ఉంది కదా, కందిపప్పు నీళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మీరు ఇది నేను ఇంత పెట్టుకోలేను అంటే కందిపప్పు ఒక గుప్ప 2 గుప్పలు వేసుకొని, మనకు రోజుకు ఒక టీ గ్లాస్ పప్పు ఎలాగో మనకు ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంది. మనం రోజు పప్పు వండుకోకపోయినా అది ఫ్రీజర్లో పడేస్తే ఆ పప్పు నీళ్ళు తాగినాం అనుకోండి, మనకు చాలా బలం అండి. అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఇది చేసుకోలేము అన్నోళ్ళు, ఇది తినలేము అన్నోళ్ళు అది తినండి. నేనైతే ఇక సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇక మూత అయితే తీయడం స్టార్ట్ చేసిన. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇది కొనాలంటే 300-400 అంటున్నారు, ఆన్లైన్లో చూసాం మేము. ఎందుకులే బిడ్డ, నేను చేస్తానని అయితే సూప్ అయితే రెడీ చేశాను. మీకు ఎంతమందికి నచ్చిందో నాకు చెప్పండి. మీరు కూడా కావాల్సిన వాళ్ళు చేసుకొని తినండి. ఇక పోతే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు, లైక్ అయితే ఎక్కడ చేయట్లేదు. బాయ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వీడియోలు పెడతాను. బాయ్.